ఈరోజు మనము వట్టి మటన్ కర్రీ ఎలా చేస్తారో చూస్తాము. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఎండు కొబ్బరి, తర్వాత తెల్లగడ్డలు వేసి బాగా దంచుకోవాలి రోట్లో వేసి. వాటితో పాటు ముందుగా నానబెట్టినటువంటి వట్టి ముక్కలను ఆనియన్స్తో కలిపి బాగా దంచుకోవాలి. ఆ దంచిన మిశ్రమంలో దానికి కావలసిన కారం పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కొంచెం అల్లం పేస్టు, కొంచెం టమోటా, కొంచెం నూనె అన్నీ ఒకసారిగా కలిపి ఆ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకుంటే దానికి టైము 10 నుంచి 20 నిమిషాల్లో కర్రీ అయిపోతుంది. దీన్నేం మళ్ళీ కుక్కర్లో వేసి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ దంచుంటాం కాబట్టి నున్నగా మెత్తగానే ఉంటాయి. తర్వాత మనం దాంట్లో తగినన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. తగినన్ని నీళ్ళు ఒకవేళ అది ఉడకడానికి అయిపోతే మళ్ళీ కావాల్సిన కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు. ఈ విధంగా రాయలసీమ ముఖ్యంగా కడప ప్రజలకు ఎంతో ఇష్టమైనటువంటి వట్టి ముక్కల కర్రీని మనం చేసుకోవచ్చు. మనం వట్టి ముక్కలను అలాగే ఉడకబెట్టినట్లయితే దంచుకోకుండా అవి అలానే ఉండిపోతాయి. వాటికి కొంచెం కావాల్సినటువంటి మన కారం, ఉప్పు ఇవేవి పట్టవు. కాబట్టి ఇలా దంచుకున్నట్లయితేనే కొంచెం బాగా రుచిగా వస్తుంది. రోలు అందుబాటులో లేని వాళ్ళు కొంచెం మిక్సీకి వేసుకొనైనా కూడా బరకగా తినచ్చు. వేడి వేడి అన్నంలోకి ఇది కొంచెం గ్రేవీగా వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. రోజు ఫ్రెష్ మటనే కాకుండా ఇలా ఎండిపోయిన మటన్తో కూడా కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అందరూ చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సూపర్గా ఉందంట కూర మరి.